ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి యోగాసనాలు కానీ వ్యాయామాలు కానీ అది బెస్ట్ పార్ట్ అనుకుంటా. ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆ అవయవానికి తగ్గట్టుగా మనం వ్యాయామాలు చేసుకోవచ్చు. మరి కిడ్నీలు ఎక్కువ కాలం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూద్దామా? ఫిల్టరేషన్ రేట్ బాగా పెంచి కిడ్నీల ఆరోగ్యానికి ఉపయోగపడే సులభమైన స్పెషల్ వ్యాయామాలు ఒక 3-4 చూపిస్తాం. చూడండి, అవి కిడ్నీ హెల్త్ని మెరుగు చేసుకోవటానికి 3 వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా కాళ్ళు చాపేసుకుని చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనాలు అలా కూర్చున్న తర్వాత 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా మనం అట్లా ప్రక్కగా చాపేస్తాం. ఇప్పుడు నడుముని కుడివైపు అట్లా ట్విస్ట్ చేసి తల భాగాన్ని నుదుటి భాగాన్ని నేల కానేటట్టు కుడివైపు అట్లా బెండ్ అవ్వాలి. స్పైనల్ ట్విస్టింగ్ అద్భుతంగా జరుగుతుంది. ఇది కొద్దిగా కష్టం అనిపిస్తుంది. అంత బాగా తిరగగలిగితే మంచిది, లేనప్పుడు మీరు ఎంతవరకు తిరగగలిగితే అంతవరకు తిరిగి అట్లా ఆనిస్తారు. కుడివైపుకి అయిన తర్వాత ఈసారి చేతులు చాపేసి మళ్ళీ ఎడం వైపుకి చేతులు అట్లా పెట్టేసుకుని నుదుటి భాగాన్ని నేల కానిస్తాం. మళ్ళా కుడివైపుకి కాళ్ళు మాత్రం లేవకూడదు, కాళ్ళు కదలకూడదు. కాళ్ళు స్ట్రైట్గా ఉన్నప్పుడే రిజల్ట్ బాగా వస్తుంది, నడుము బాగా ట్విస్ట్ అవుతుంది. ఇలా ట్విస్టింగ్ చేసినప్పుడు కిడ్నీల భాగంలోనే మెలి తిప్పటం జరుగుతుంది నడుము భాగాన్ని. కానీ కిడ్నీకి బ్లడ్ సప్లై పెరగటానికి, కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ బాగా పెరగటానికి, కిడ్నీ ఫంక్షన్ మెరుగు చేయడానికి ఉపయోగపడే ట్విస్టింగ్ అనమాట. అలాంటి వారు ఎంతవరకు మీరు బెండ్ చేయగలిగితే అంతవరకు బెండ్ చేసేట్లా ఉండొచ్చు అనమాట. ఇట్లా ఒక 5-6 సార్లు 7 సార్లు స్పైనల్ ట్విస్టింగ్ కిడ్నీస్ కోసం ఇట్లా చేసిన తర్వాత ఈసారి 2వ వ్యాయామంగా వజ్రాసనంలో కూర్చుని నడుము స్ట్రైట్గా పెట్టిన తర్వాత చేతులు నడుము మీద పెట్టి 2 మోకాళ్ళ మీద మనం ఉష్ట్రాసనంలో ఎలా మోకాళ్ళ మీద లెగుస్తాం అట్లా లేచిన తర్వాత నడుముని వెనక్కి విరవాలి. చేతులు నడుము మీద పెట్టి నడుముని ఉష్ట్రాసనంలో వెనక్కి వంచినట్టుగా వంచాలి. మళ్ళీ వజ్రాసనంలో కూర్చుంటాం. మళ్ళా పైకి లేచి నడుముని ఉష్ట్రాసనంలో వెనక్కి విరిచి వజ్రాసనంలో కూర్చుని ముందుకు వంగుతాం, తల నేల కారించి మళ్ళా లెగుస్తాం. అటు నడుముని వెనక్కి కూర్చున్న తర్వాత నడుముని ముందుకి. కిడ్నీ భాగంలో ఎక్కువ ప్రెషర్ రావడానికి, కిడ్నీకి బ్లడ్ సప్లై పెంచడానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 8-10 సార్లు మనం రిపీట్ చేస్తాం అన్నమాట. నడుము మీద చేతులు పెట్టుకుని అదే విధముగా కంటిన్యూ చేస్తాం. ఇక 3వ వ్యాయామంగా వజ్రాసనంలో కూర్చుని చేతులు ముందు నేల కానిచ్చేసి నుదుటి భాగం నేల కానిచ్చేస్తాం. తర్వాత మెల్లగా బోర్లా పడుకుని చూడండి, ధనురాసనంలో కాళ్ళనెట్లా మోకాళ్ళ దగ్గర మడిచి నడుమునెట్లా మెడనెట్లా వెనక విరుస్తాం అట్లా విరవాలి. చేతులు మాత్రం అట్లాగే ఉంటాయి. మళ్ళా వజ్రాసనంలో కూర్చునేటట్లుగా సీటులు లేపేసి చేతులు అట్లా స్ట్రెచ్ చేస్తాం. మరలా బోర్లా పడుకుని మళ్ళా తీసేసి అట్లా ఇదే విధంగా రిపీట్ చేస్తూ ఉంటాం. కిడ్నీలకు బాగా ఎక్సర్సైజ్ కోసం ఫార్వర్డ్ అండ్ బ్యాక్ బెండింగ్ ఈ వ్యాయామం కిడ్నీలకు బ్లడ్ సప్లైని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 7-8 రౌండ్స్ 10 రౌండ్స్ కంటిన్యూస్గా చేస్తాం. ఈ 3 వ్యాయామాలు కిడ్నీ ఫంక్షన్ మెరుగు చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ప్రయత్నించి చూడండి.